బైబిల్లో అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువు పేతురుతో అంటున్నాడు, దేవుడు పవిత్రం చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని. ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడు కొందరికి సువార్త చేయమని మనకు ప్రేరణ ఇచ్చినప్పుడు మనం చెప్పే కొన్ని కారణాలు, దేవా ఇతను త్రాగుబోతూ, తిరుగుబోతూ, దొంగ, దూషకుడు, కఠినమైన విగ్రహ క్రియలు చేసే వ్యక్తి అని ఉంటాయి. అయితే వినండి, ఒకవేళ మీరు ఇలాంటి ఆలోచనతో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యజ్ఞానంతో ప్రారంభిద్దామా? సాధారణంగా మనుషుల వ్యక్తిత్వం ఇతరుల్లో తప్పులు పట్టడం. అయితే కొన్నిసార్లు కొందరు వ్యక్తుల జీవితాలు క్రీస్తును ఎరుగకముందు ఒక విధంగా, క్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత మరో విధంగానూ ఉంటాయి. పాత వ్యక్తి, అతని వ్యక్తిత్వం సిలువ వేయబడుతుంది. నూతన వ్యక్తి నూతన స్వభావం సంతరించుకుంటాడు. అయితే కొన్నిసార్లు ఈ నూతన వ్యక్తిని, అతని వ్యక్తిత్వాన్ని నమ్మడం అంత సులభం కాదు. అవును కదా, అలా నమ్మడం ఎవరికీ అంత సులభం కాదు. ఒకవేళ మనం నమ్మాలి అంటే అయితే దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, లేదంటే అతని ప్రవర్తన సాక్ష్యం ఇవ్వాలి. కానీ తెలుసా, ఒక్కొక్కసారి వారి ప్రవర్తన సాక్ష్యం ఇస్తున్నా, స్వయాన దేవుడే సాక్ష్యం ఇస్తున్నా కొందరు నమ్మలేరు. అవును, అలాంటి వారు ఎందరో ఉన్నారు. ఒకవేళ మీరు అలా ఉంటే ఒక్కసారి బైబిల్లో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదవండి. ఇక్కడ పూర్వం హింసకుడు, హానికరుడైన సౌలు దమస్కు మార్గంలో క్రీస్తు సాక్షాత్కారం పొంది తన తప్పు తెలుసుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌలుకు క్రీస్తు కావాలి. ఆయన ఇచ్చే క్షమాపణ, ఆయన ప్రేమ కావాలి. మరి దాన్ని ప్రకటించడానికి ఎవరున్నారు? అయితే ఇప్పుడు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 10 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదవండి. ఇక్కడ అననీయ అనే భక్తుడు కనిపిస్తాడు. ఈ అననీయకు దేవుడు దర్శనమిచ్చి సౌలు దగ్గరకు వెళ్ళి అతని కొరకు ప్రార్థించమని, అతనికి దేవుని సువార్త చేయమని చెప్తాడు. దానికి వెంటనే అననీయ, దేవా నీకు తెలుసు కదా, ఈ సౌలునే సంఘాన్ని హింసిస్తున్నవాడు, అతని వద్దకు నన్ను వెళ్ళమంటున్నావా అని ఎదురు ప్రశ్న వేసినట్టు చూడవచ్చు. కానీ ప్రభువు ఖచ్చితంగా చెప్తాడు, అతడు నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అని. అవును కదా, దేవుడు సౌలును ఏర్పరచుకున్నాడు. ఒకవేళ ఆ రోజు అననీయ సౌలు కొరకు ప్రార్థించుటకు నిరాకరించి ఉంటే ఆలోచించండి, సౌలుకు సువార్త చేసేవారు లేకపోతే మనం బైబిల్లో పౌలు అనే భక్తుని చూడగలమా? అతడు చేసిన బలమైన బోధల్ని, అతడు చూపిన మాదిరిని పొందగలిగేవారమా? లేదు కదా. అలాగే వినండి, దేవుడు పౌలును ఏర్పరచుకున్నాడు కాబట్టి తప్పక రక్షించుకుంటాడు. కానీ ఒకవేళ ఆనాడు అననీయ నిరాకరించి ఉంటే అతడు మాత్రం నష్టపోయేవాడు. అందుకే బైబిల్లో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నయెడల యూదులకు సహాయం, విడుదల మరొక దిక్కు నుండి వచ్చిన కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురని. అవును, దేవుడు ఏ దిక్కు నుండైనా సహాయం పంపగలడు. మరెందుకని నువ్వే ఆయన వాడుకునే పాత్ర కాకూడదు? అందుకే ఇక నుండి దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రం అని చెప్పక సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త చేయండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.